नमः। श्रीचैतन्यमनभीष्टं स्वापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुदान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितान् च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्वीषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనము నిన్న హరే కృష్ణ. చర్చించుకున్నది. హరే కృష్ణ మాతాజీ. అందరికీ దండవత్ ప్రణామ్. ఆల్ ద బెస్ట్ టు యూ. చెప్పండి. థ్యాంక్ యూ మాతాజీ. हरे कृष्णा माताजी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్. हरे कृष्णा मनीषा माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. दंडवत। అయితే మనము నిన్న అధ్యాయం ఏం చర్చించుకున్నామంటే శ్రీకృష్ణుని పరమోత్కమైన శక్తి అన్నమాట. అయితే అందులో మనం ఏం తెలుసుకున్నామంటే భృగు మహర్షి వెళ్ళి విష్ణువు బ్రహ్మ అలాగే శివుడిని పరీక్షిస్తాడనమాట. ఎవరు సత్వగుణంలో ఉండి దేవాది దేవుడు అని చెప్పి పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత అతనికి ఏం తెలుస్తుందంటే విష్ణువే దేవాది దేవుడు, విష్ణువు కోపం రాలేదు, శాంతంగా ఉండి అతన్ని శపించకుండా ఉండి అతనికి మర్యాద చేసి మరి అతన్ని ఆహ్వానించి అతన్ని కాళ్ళు ఒత్తడం అనేది చేశాడనమాట. అయితే మనము నిన్న చర్చించుకున్నాం ఏంటంటే శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుని కానీ విష్ణు భగవాను కానీ మనం శరణు పొందితే ఎలా అంటే పరమిత్రుడుగా భావిస్తారో వాళ్ళ జీవితం అంతా కూడా శాంతియుత జీవితాన్ని పొందుతాడని భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఆ తర్వాత ఏముందంటే వైష్ణవ ధర్మాన్ని పాటించడం ద్వారా మనిషి నిజంగా పరిపూర్ణ అవుతాడని, కానీ అతడేదో ఒక శాఖకు చెందిన ధర్మాలన్నీ పాటించి దేవాది దేవుడైన విష్ణుని అర్థం చేసుకోకపోతే చేసిన శ్రమంతా విఫలమే అవుతుందని ఋషులు నిర్ణయించారంట. అంటే మన పాటికి మనం అన్ని ఏదో ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోయి మనకి ఏమంటే
కృష్ణుని నమ్మకుండా శరణు పొందకుండా ధర్మాలు చేసుకుంటూ వెళ్తే అదంతా విఫలమే అన్నమాట. మనం ఎప్పుడైతే భగవంతునికి శరణు పొంది భగవంతుని నిర్దేశంలో మనం ధర్మాలన్నీ పాటిస్తామో అప్పుడే మనకు ఆ చేసిన ధర్మాలన్నిటికీ కూడా ఫలం అనేది లభిస్తుంది అనమాట. మనం ఎన్ని ధర్మాలు పాటించినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా మనం భగవంతుని అర్థం చేసుకోకపోతే శ్రీకృష్ణుని అర్థం చేసుకోకపోతే మనం చేసిన శ్రమంతా కూడా విఫలమవుతుందంట. ధర్మచరణం అంటే పూర్ణ జ్ఞానస్థితికి రావడం అని అర్థం అనమాట. ధర్మచరణం అంటే పూర్తి జ్ఞానస్థితికి, అంటే మన చర్మ లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవడం, అంటే శ్రీకృష్ణుని భక్తియుత సేవలో ఉండి కృష్ణ చైతన్యంలో ఉండడం చర్మరక్షం అని చెప్పి తెలుసుకున్న దాన్నే పూర్ణ జ్ఞానస్థితికి రావడం అని అర్థం. పరిపూర్ణ జ్ఞానస్థితికి వచ్చినప్పుడు మనిషి లౌకిక కలాపాలలో విరక్తుడవుతాడు. ఆత్మ పరమాత్మల జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానము. పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మ గుణరీత్య సమానమే అయిన పరిమాణాలలో భిన్నమై ఉంటారు. అయితే మనకేంటంటే మనము ఎప్పుడైతే మనం భక్తియుత సేవలో ఉండి మనకు భక్తియుత సేవ వైపు వెళ్తుంటామో మనకు అప్పుడు భౌతిక కలాపాలు అన్నిటిపైన కూడా అంత ఆసక్తి అనేది ఉండదన్నమాట. ఎగ్జాంపుల్స్ మనకి మాతాజీ చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, మనం ఇప్పుడు భక్తియుత సేవలో ఉంటాము, ఏదైనా ఖర్చు పెట్టాలన్నా లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా బయటకి మనకు ఏం గుర్తొస్తుందంటే దాని బదులు మనం భక్తియుత సేవ చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఉండి మనం చాంటింగ్ చేసుకోవచ్చు కదా, ఇలా అన్ని మనకు భౌతిక కలాపాల పట్ల మనకు ఆసక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. ఆత్మ పరమాత్మల మధ్య జ్ఞానం తెలుసుకోవడమే మనకి పరిపూర్ణ జ్ఞానం అన్నమాట. అయితే కొన్నిసార్లు మనం చర్చించుకున్నాం కదా, అంటే నాస్తికులు వాదిస్తుంటారు పరమాత్మ ఒకటి ఆత్మ ఒకటి అని వాదిస్తూ ఉంటారు అని చెప్పి. పరమాత్మ అంటే పరమాత్ముడు వ్యక్తిగత ఆత్మ గుణరీత్య అంటే గుణానికి ఒకటైనా కానీ వాటి పరిమాణాలు భిన్నమై ఉంటాయి అన్నమాట. ఈ అవగాహనే పరిపూర్ణమైనది. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మనిషి పరిపూర్ణుడు అవుతాడనమాట. నేను జడ పదార్థాన్ని కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నంత మాత్రాన అది పరిపూర్ణ జ్ఞానం కాదనమాట. మనం ఏదో నేను జడ పదార్థం కాదు, మనలో ఆత్మనే ఉంది, ఇదంతా మనకి జ్ఞానం, అసలైన జ్ఞానం కాదనమాట. ధర్మం కాదు. నిజమైన ధర్మము భక్తి యోగమే. మనం భగవత్ సేవలో ఉండడమే అసలైన ధర్మం అనమాట. భగవత్ సేవలో ఉన్నప్పుడే మనకు ఏది మంచి ఏది చెడు, దేనికి మనం ధర్మం వైపు నిలబడుతున్నాం, ఏ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం అనేది మనకు అనేది అవగతం అవుతుంది. ఇది భగవద్గీతలో కూడా ధృవపడిందంట. దానిలో శ్రీకృష్ణ భగవానుడు పలుకుతూ సర్వధర్మాలను విడిచి కేవలము నన్నే శరణుజొచ్చమని చెప్పాడనమాట. అయితే మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, అన్ని ధర్మాలను వదిలేసి నాకు శరణు పొందు, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి చెప్తాడనమాట. కనుక ధర్మం అనే పదము కేవలము వైష్ణవ ధర్మానికే లేదా భగవద్ ధర్మానికే అన్వయిస్తుంది. అంటే ధర్మము అనేది కేవలము కూడా వైష్ణవ ధర్మానికి లేదా భగవద్ ధర్మానికి అనేది అన్వయిస్తుంది అనమాట. దానిని అనుసరించడం ద్వారా మనిషి సహజంగానే సకల సద్గుణాలను జీవితంలో సకల పురోగతిని సాధిస్తాడు. మనం ఆ ధర్మాన్ని అంటే కృష్ణ భక్తి భావనలో ఉండి ధర్మాన్ని పాటించినప్పుడే మనకేంటంటే అసలైన పురోగతి అనేది తెలుస్తుంది అనమాట. అయితే భగవద్గీతలో మనం చర్చించుకున్నాం కదా, శ్రీకృష్ణుడు చెప్తాడు ఒక శ్లోక, ఆ శ్లోక ఇప్పుడు మనం చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షాయిష్యమి మా శుచః. అనువాదం: సర్వధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, భయపడకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడు. అన్ని ధర్మాలను నాకు వదిలేయి, అన్ని వదిలేసి నాకు శరణు పొందు, నేను నిన్ను చూసుకుంటాను, అభయం ఇస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఇక్కడే చెప్తున్నారు, మనం అన్నిటికీ కూడా భగవంతుని వైపు నిలబడి భగవత్ సేవలో ఉండి ధర్మం చేస్తే శ్రీకృష్ణుడు మనకు అసలైన జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితం అనేది సద్గుణాలతో సకల పురోగతిని సాధిస్తాము. భగవంతుని జ్ఞానమే మహోన్నత సంపూర్ణ జ్ఞానం. మనం భగవంతుని గురించి తెలుసుకోవడమే అసలైన సంపూర్ణ జ్ఞానం అన్నమాట. భక్తి యోగము తప్ప మరి ఏ ధర్మ విధానము చేతను అతడు అవగతము కాదు. మనకు శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకోవాలి, మనం శ్రీకృష్ణుడిని దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే భక్తి యోగం ఒకటే చేయాలి. శ్రీకృష్ణుడి దగ్గర భక్తి సేవయే మనకి అతన్ని చేరువ చేస్తుంది అనమాట. అవగతం అవుతాడు మనకి అతను అనేది. శ్రీకృష్ణ భగవానుడు అవగతం అవ్వాలి అంటే మనకి భక్తి యోగమే ఒక మార్గము. భక్తియుత సేవ చేయడం ద్వారానే మనము శ్రీకృష్ణుని ధామంలోకి వెళ్ళగలుగుతాము. కనుక భక్తి యోగ నిర్వహణమే శీఘ్రమే పరిపూర్ణ జ్ఞానం అనే ఫలము లభిస్తుంది. మనం
భక్తి యోగ కార్యం చేయడం వల్లనే మనకు పరిపూర్ణ జ్ఞానం అనే ఫలం మనకు లభిస్తుంది. జ్ఞాన ప్రాప్తి తర్వాత మనిషి భౌతిక జగత్ల పట్ల విరక్తుడవుతాడు. మనం ఒక్కసారి శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకొని శ్రీకృష్ణ తత్వంలో మనం కృష్ణ చైతన్యం ఉన్నట్లయితే మనకు ఈ భౌతిక కలాపాల పట్ల మనకు ఆసక్తి ఉండదు, విరక్తుడవుతాడనమాట. ఎలాంటి విరక్తుడవుతామంటే మనం ఒకసారి మనం ఈ భగవద్గీత మనం వింటూ ఈ భాగవతంలో ఈ మనం లీలలన్నీ వింటున్నప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏది చేస్తున్నాము, మనము పనికి వచ్చే పని చేస్తున్నామా లేదా టైం వ్యర్థం చేస్తున్నామా, ఇలాంటివన్నీ మనకు అర్థమవుతాయి అనమాట. అనవసరంగా ఖర్చు పెట్టడము, లేకపోతే అనవసరంగా ఏవైనా మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ చేయకుండా మనం భగవత్ సేవలో ఉండి కృష్ణుని లీలను స్మరిస్తూ కృష్ణునికి సేవ చేస్తూ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఇలా మనం అన్ని కూడా సత్వగుణంలో మనకు అలవరుచుకొని మనం ధర్మం వైపు నడుస్తామన్నమాట. అలా నడిచినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ భౌతిక కలాపాల పట్ల మనకు విరక్తుడవుతాడనమాట. ఇది శుష్క తాత్విక కల్పనము కాదు. భక్తులు భౌతిక జగత్ల పట్ల విరక్తులయ్యేది కేవలం సిద్ధాంతపరమైన అవగాహనము వలనే గాక స్వానుభావం వలనే అయి ఉంటుంది. భగవన్నితితో సాంగత్య ప్రభావాన్ని అనుభూతమొనర్చుకున్నప్పుడు భక్తుడు సహజంగానే నామమాత్ర సంగము, స్నేహము, ప్రేమ అనే వాటితో సాంగత్యాన్ని నిరసిస్తాడు. ఈ విరక్తి సూక్ష్మమైనది కాదు. దివ్యమైన రసభావాలను ఆస్వాదించడం ద్వారా మహోన్నత జీవన స్థితి సాధించడం వలనే అది ఒసుగుతుంది. మనం ఎంతో కష్టపడి మనం గురువుల దగ్గర ఈ కృష్ణతత్వాన్ని నేర్చుకొని అలవర్చుకున్నప్పుడే మనకు ఈ కృష్ణ జ్ఞానము, మనము ఈ భౌతిక జగత్తు పట్ల మనకు ఆసక్తి అనేది ఉండదన్నమాట. అటువంటి జ్ఞానాన్ని భౌతికమైన ఇంద్రియ భోగ విరక్తికి సాధించిన తర్వాత వేరే ప్రయత్నం లేకుండానే అనిమ లగిమ ప్రాప్తి వంటి అష్టసిద్ధులు ఒసుగుతాయని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఎప్పుడైతే మనకు ఆటోమేటిక్గా మనం కృష్ణతత్వంలో ఉండి ఈ భౌతిక కలాపాల పట్ల మనకు విరక్తి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అష్టసిద్ధులు కూడా ఒసుగుతాయని చెప్పి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానం అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మనిషి భగవద్భక్తునిగా సుప్రసిద్ధుడైతే ఆ యశస్సు ఏనాడు నశింపదు. మనం భగవద్భక్తుల్లో సుప్రసిద్ధులమయ్యి మనం గొప్ప భక్తులం అయినప్పుడు మనకు ఆ యశస్సు అంటే ఆ కీర్తి కూడా ఎప్పుడు అనేది మన చెంతే ఉంటుంది. అది ఎప్పుడు నశింపదనమాట. ఇప్పుడు మనము శ్రీ చైతన్య మహాప్రభు అలాగే ప్రభుపాదులు వారిని మనం ఎలా అయితే స్మరించుకొని వాళ్ళు చెప్పిన బాటలో మనం నడుచుకుంటూ వాళ్ళు చూపించిన ధర్మాలను మనం పాటిస్తూ వాళ్ళు ఎలాగైతే భక్తి చేశారో అలాగే మనం భక్తి చేయాలి అని చెప్పి మనం ఎలా అయితే వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని పూజిస్తున్నామో అదే చెప్తున్నారనమాట ఇక్కడ. సుప్రసిద్ధుడైతే ఆ యశస్సుకు ఏనాటు నశింపదు. మనం కూడా వాళ్ళలాగా భక్తి చేయాలని చెప్పి ఎల్లప్పుడూ కూడా మనము వాళ్ళ బుక్స్ చదువుతూ వాళ్ళు చెప్పినవి మనం స్మరించుకుంటూ వాళ్ళవన్నీ కూడా మనం పాటిస్తామన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు రామానంద రాయునితో మాట్లాడుతున్నప్పుడు ఏది మహోన్నతమైన యశస్సు అని ప్రశ్నించాడనమాట. అయితే ఈ శ్రీ చైతన్య మహాప్రభువు రామానంద నాయర్తో మాట్లాడుతున్నప్పుడు అసలైన యశస్సు ఏంటి అని చెప్పేసి అడిగాడనమాట. విశుద్ధ కృష్ణ భక్తునిగా తెలియబడమే పరిపూర్ణ యశస్సు అని రామానంద రాయలు జవాబిచ్చారనమాట. అంటే గొప్ప కృష్ణ భక్తునిగా మనము పేరు పొందడమే అసలైన యశస్సు, అసలైన కీర్తి అని చెప్పి చెప్పారనమాట. ఆయన జవాబిచ్చాడంట. అయితే సారాంశం ఏమిటంటే విష్ణు ధర్మము కేవలము వివేకవంతులైన వ్యక్తులకే ఉపదేశింపబడింది. వివేకాన్ని సక్రమముగా వినియోగించుకోవడం ద్వారా మనిషి భగవంతుని తలిచే స్థితికి వస్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనము మనకి కృష్ణ భక్తి ఎప్పుడు వస్తుంది అంటే విష్ణు ధర్మము కేవలము వివేకవంతులు వాళ్ళకి ఇది చెప్పబడింది అనమాట. అయితే వివేకం అంటే ఏంటి అంటే వివేకం సక్రమంగా మనకున్న తెలివిని మనం సక్రమంగా ఉపయోగించుకొని అప్పుడు మాత్రమే మనకు కృష్ణ చైతన్యం అనేది అర్థమవుతుంది అనమాట. భగవన్ చింతనము ద్వారా అతడు భౌతిక జగత్తు యొక్క చెడు సాంగత్యం కల్మషం నుండి ముక్తులై ఆ విధంగా శాంతుడవుతాడు. మనము ఏంటంటే భగవద్భక్తిలో ఉన్నప్పుడు చెడు సాంగత్యాన్ని నుండి వీడి మనము ఈ భౌతిక జగత్తులో యొక్క సాంగత్యాన్ని కల్మషం నుండి అదే మనం విముక్తి అనేది ప్రసాదిస్తాడనమాట. మానవ సంఘంలో అటువంటి ప్రశాంతులైన భక్తులు కొరవడిన కారణంగానే ప్రపంచంలో కల్లోల పరిస్థితులు ఉన్నది. అయితే ఇలాంటి కొరత మనకి ఉంది అంటే చాలా మటుకు ఇప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటాము కృష్ణుల్ని భగవద్గీత చదవండి లేకపోతే క్లాసెస్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి, కానీ చాలా మటుకు అందరూ నిరాకరిస్తారు. అయితే ఎందుకు అంటే వాళ్ళకి వివేకం ఉండకపోవడం, అసలైన జ్ఞానం ఇది మనము భక్తి యోగమే అసలైన పరిపూర్ణ జ్ఞానం అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట.
అయితే ఈ భౌతిక యోగం మనం ఎప్పుడైతే విష్ణు ధర్మంలో ఉండి మనం కృష్ణుని భక్తుని సాంగత్యంలో ఉంటామో అప్పుడు మనకి ఈ భౌతిక జగత్తులో ఉన్న చెడు సాంగత్యాల కల్మషాల నుండి విముక్తి పొందుతాము, శాంతి అనేది మనకు దక్కుతుంది. అలాగే ఇలా చాలా మటుకు అందరూ నమ్మి కృష్ణ చైతన్యంలో ఉండడు కాబట్టి అందరికీ ధర్మాల పట్ల నిలబడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఈ ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. మనిషి భక్తుడు కానిదే సకల జీవుల పట్ల సమదర్శి కాలేడు. అంటే మనం ఎప్పుడైతే భక్తి పొందుతామో అప్పుడే మనము అంతటా కృష్ణుడు ఉన్నారు, అన్నిట్లో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి మనం నమ్ముతాం కదా. అప్పుడే ఎవరైతే భక్తి చేయలేరో వాళ్ళకి అందరినీ సమానంగా చూడలేరు అనమాట. భక్తుడైనప్పుడు మాత్రమే ఆ సామర్థ్యం, అన్నిటినీ సమానంగా చూసే సామర్థ్యం అనేది కలుగుతుంది అనమాట. ప్రతి జీవుని భగవత్ అంశగా చూచేడి కారణంగా భక్తుడు పశువులు మానవులు సకల జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడనమాట. అయితే భక్తుడు ఎప్పుడు మనము ధర్మాన్ని కృష్ణ చైతన్యంలో ఉండి ధర్మాన్ని పాటిస్తూ కృష్ణుని చెప్పిన లీలల్ని స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి మనం అందరం కూడా ఏం చేస్తామంటే కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు పశువులని మానవులని సకల జీవుల పట్ల సమాన భావాన్ని కలిగి ఉంటాడనమాట. సకల జీవులను సమానంగా చూసే స్థితికి వచ్చిన వాడు ఎవ్వరి పట్ల రాగద్వేషాలు కలిగి ఉండడని ఈశోపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది అనమాట. మనము అన్నిటిని సమానంగా చూసే వాళ్ళకి రాగద్వేషాలు ఉండదు, కోపం అసూయ ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. వాళ్ళకున్నంతలోనే భక్తులుగా మారినప్పుడు వాళ్ళకున్నంతలో సంతోషంగా బతుకుతాడు, వాళ్ళకున్నంతలో భగవత్ సేవ చేసుకొని ఈ రాగద్వేషాల నుండి వీడి శాంతిని అనేది పొందుతాడనమాట. ఈ రాగద్వేషాల నుండి వీడతాడని చెప్పేసి ఈశోపనిషత్తులో కూడా చెప్పిందనమాట. భక్తులు అందరినీ సమానంగా చూసినప్పుడు అతనికి ఏంటంటే రాగద్వేషాలు అనేవి కలగవు అని చెప్పి ఈశోపనిషత్తులో చెప్పారనమాట. భక్తుడు తన అవసరానికి మించి కూడబెట్టడానికి ఆతృత పడడనమాట. ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, అన్నిటినీ కూడబెట్టాలి, మనం అవసరానికి మించి ఖర్చు పెట్టాలి, ఇలాంటి ఆకృతలు ఆడంబరాలు ఇవేవి కూడా నిజమైన భక్తుడికి అనేవి ఉండవన్నమాట. అందుకే అతడు అకించనుడు. ఏ జీవన స్థితిలోనైనా అతడు పరమ సంతుష్టునిగానే ఉంటాడనమాట. ఎలా ఉన్నా అంటే మనం ఉన్నంత దాంట్లో చాలా పరమ సంతుష్టుడిగా ఉంటాడనమాట. భక్తుడు స్వర్గ నరకాలలో ఎక్కడైనా సరే సమచితుడై ఉంటాడని చెప్పబడింది అనమాట. భక్తుడే అక్కడికి ఎక్కడున్నా కృష్ణుడికి భక్తి చేసుకోవాలనే ఉంటుంది. స్వర్గమా నరకమా అనేది ఉండదు. మనం ఒక్కసారి భక్తిలోకి వెళ్ళిన తర్వాత అంతా కృష్ణుడే అయి ఉంటాడు, కృష్ణుడే అంతా చూసుకొని ఉంటాడు. కాబట్టి భక్తుడు స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఎలాంటి అతనికి భేదం అనేది కనపడదనమాట. ఎక్కడైనా సరే అతను సమచిత్తుడై ఉంటాడని చెప్పబడింది అనమాట. భక్తి యోగానికి అన్యమైన విషయాలలో అతడు విరక్తుడై ఉంటాడు. ఏవైతే భక్తి యోగానికి సంబంధించకుండా వేరే విషయాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా అసలు ఆసక్తి చూపడనమాట భక్తుడు. ఈ జీవన రీతియే మహోన్నత పరిపూర్ణ స్థితి. ఈ జీవన రీతి అంటే భక్తుడు ఈ విధంగా జీవించడమే పూర్ణ స్థితి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. దాని నుండి భక్తుడు భగవద్ధామానికి చేరుకుంటాడు. అక్కడి నుండి భక్తుడు ఎప్పుడైతే సమస్తాన్ని అన్నిటినీ సమానంగా చూసి రాగద్వేషాలు లేకుండా ఏమంటారు అత్యాశతో ఏది కూడబెట్టకుండా ఎక్కడైనా సరే భగవత్ సేవ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే చివరికి భగవద్ధామానికి చేరుకుంటారనమాట. భగవద్భక్తులు విశేషముగా సత్వగుణముచే ఆకర్షితులై ఉంటారనమాట. భక్తులు ఎప్పుడు కూడా సత్వగుణం పట్లే ఉంటారు కదా. ఎందుకు అని అంటే మనం కృష్ణ చైతన్యంలో ఇవన్నీ చదువుకొని ఇవన్నిట్లో నుండి మనం నేర్చుకుంటాం కాబట్టి మనకి ఏ గుణం మంచిది, ఏ గుణం పట్ల మనం ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో భక్తులు ఎప్పుడు కూడా సత్వగుణంలోనే ఉంటారు, ఆకర్షితులై ఉంటారు. యోగ్యుడైన బ్రాహ్మణుడు సత్వగుణానికి ప్రతీకగా ఉంటాడు. అందుకే భక్తుడు బ్రాహ్మణ తత్వము పట్ల అనురక్తుడై ఉంటాడు. రజస్తమో గుణాలు విష్ణు భగవాను నుండియే వచ్చినప్పటికీ వాటి పట్ల భగవంతుడు ఇష్టము చూపించడు. అయితే రజస్తమో గుణాలు కూడా భగవంతుడి నుండి వచ్చినప్పటికీ కూడా భక్తుడు వాటి పట్ల ఇష్టం అనేది చూపించడంట. ఎందుకంటే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు మనకు, తమో గుణం ఎలా ఉంటుందో తెలుసు. ఇవన్నిటిని దాటి మనం సత్వగుణానికి వెళ్తాం కాబట్టి ఈ రజస్తమో గుణాలు అనేవి అంత భక్తుడికి ఇష్టం ఉండవన్నమాట. భక్తుల భాగవతములో నిపుణ బుద్ధయ అని వర్ణించబడినారు. అంటే వారు పరమ బుద్ధిమంతులు తరగతికి చెందినవారు అనమాట. భక్తులు ఎప్పుడు కూడా పరమ బుద్ధిమంతులుగా ఉంటారని చెప్పి భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. రాగద్వేషాలచే ప్రభావితుడు కాకుండా భక్తుడు పరమశాంతితో జీవిస్తూ రజస్తమ గుణాలచే కల్లోలితుడు కాకుండా ఉంటాడనమాట. ఈ రాగద్వేషాలన్నీ కూడా వీడి భక్తుడు ఎప్పుడు పరమశాంతితో కృష్ణ చైతన్యం చేసుకుంటూ పరమశాంతితో నిలిచి
రజోస్తమో గుణాలచే కల్లోలితుడు కాకుండా ఉంటాడనమాట. ఈ రజోస్తమో గుణాలు కోరికల పట్ల, భౌతిక జగత్తు పట్ల ఆసక్తి చూపకుండా అతనికి ఉన్న దాంట్లో భక్తియుత సేవ చేస్తూ శ్రీకృష్ణ భగవాన్ని సర్వదా స్మరించుకుంటూ శరణు పొంది అతని జీవితం అంతా కూడా శాంతియుక్తంగా ఉంటుందన్నమాట. భక్తుడు సకల భౌతిక గుణాలకు అతీతుడైతే భౌతిక జగత్తులోని సత్వగుణానికి ఎందుకు అనురక్తుడై ఉంటాడనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుందన్నమాట. దీనికి సమాధానం ఏమిటంటే నానా రకాలైన గుణాలు కలిగిన జనాలు నానా రకాలుగా ఉన్నారు. తమో గుణయుతులు రాక్షసులుగా పిలువబడతారంట. తమో గుణంలో ఉన్న వాళ్ళని రాక్షసులుగా పిలువబడతారు. అలాగే రజోగుణయుతులను అసురులని పిలువబడతారు. రజోగుణంలో ఉన్నవారు అసురులు. అలాగే సత్వగుణంలో ఉన్నవారిని దేవతలు అని చెప్పి పిలువబడతారంట. భగవంతుని నిర్దేశంలోనే ఈ 3 తరగతులు జనాలు ప్రకృతి సృష్టింపబడినారు. భగవంతుని నుండే ఈ 3 గుణాలు, ఆ 3 గుణాలని అనుసరించి మనుషులు కూడా సృష్టింపబడ్డాడనమాట ప్రకృతిలో. కానీ సత్వగుణంలో ఉన్న వారికి భగవద్ధామానికి చేరే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సత్వగుణంలో ఉన్న వారికే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎవ్వడు పరమ దైవీతయ నిర్ణయించడానికి యత్నించినట్టి సరస్వతి తీరంలో ఋషి బృందము విష్ణు ఆరాధన పట్ల సర్వసందేహదారులయ్యారు. తరువాత వారంతా భక్తియుత సేవలో నెలకొన్న వారై వాంఛిత ఫలాన్ని సాధించి భగవద్ధామానికి చేరుకున్నారనమాట. అలా ఋషులందరూ కూడా సరస్వతి నది తీరంలో మనం నిన్న చూసుకున్నట్టయితే చర్చించుకుంటారు. అక్కడ దేవాది దేవుడు అసలైన దేవుడు ఎవరు అని చెప్పి ముగ్గుట్లో వాళ్ళు టెస్ట్ పెట్టిన తర్వాత ఆ తర్వాత విష్ణు భగవానుడే అసలైన దేవాది దేవుడు అని చెప్పి ఋషి బృందం అంతా కూడా తెలుసుకొని తీరంలో ఋషి బృందము విష్ణు ఆరాధన పట్ల సర్వసందేహితులయ్యారనమాట. తరువాత వారంతా భక్తియుత సేవ నెలకొన్న వారై వాళ్ళందరూ కూడా విష్ణు భగవాని సేవలో నెలకొని వారై వాంఛిత ఫలాన్ని సాధించి భగవద్ధామానికి చేరుకున్నారనమాట. ఋషులందరికీ కూడా అర్థమైంది కదా. భృగు మహర్షి వెళ్ళి టెస్ట్ చేసి వచ్చిన తర్వాత విష్ణు భగవానుడు ఎంతడు కరుణామయుడు సత్వగుణంలో ఉన్నాడని చెప్పి తెలుసుకొని వాళ్ళందరూ కూడా భక్తి యోగంలో నెలకొన్న వారై తర్వాతకి భగవద్ధామానికి చేరుకున్నారనమాట. భవబంధ విముక్తి నిజంగా ఉత్సాహపడేవారు సుఖదేవ గోస్వామి తెలిపిన నిర్ణయాన్ని శీఘ్రమే స్వీకరించడం మంచిదన్నమాట. భవబంధం ముక్తిని నిజంగా ఉత్సాహపడేవారు మనకు శ్రీ సుఖదేవ గోస్వామి తెలిపిన నిర్ణయాన్ని శీఘ్రమే స్వీకరించడం మంచిదన్నమాట. శ్రీమద్ భాగవత శ్రవణ మోక్షమునకు అత్యంత అనుకూలమైనదని సుఖదేవ్ గోస్వామిచే చెప్పబడిన భాగవతము ఆదిలోనే చెప్పబడింది. మనకు ముందు అధ్యాయంలోనే చెప్పబడింది శ్రవణమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. శ్రవణం వల్ల మనము విని విని మనకు దాని పట్ల ఆసక్తి కలిగి శ్రవణం విని మనకేమైతుందంటే భాగవతంలోనే చెప్పబడింది అనమాట. మోక్షమునకు అత్యంత అనుకూలమైనది శ్రవణం అనేది. అదే విషయము ఇప్పుడు సూత గోస్వామిచే ధృవపడింది అనమాట. ఇప్పుడు సూత గోస్వామి కూడా ధృవపడింది అనమాట. హరే కృష్ణ మాతాజీ, మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? క్లియర్ గానే ఉందా? క్లియర్ గా ఉంది మాతాజీ, డిస్టర్బెన్స్ ఏం లేదు. అంటే బయట ఎవరో సాంగ్స్ పెట్టారు, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందేమో అని. మాతాజీ ఏమి వినిపించట్లేదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సుఖదేవ్ గోస్వామి కూడా చెప్పాడనమాట శ్రవణమే అత్యంత మోక్షానికి ప్రధానమైనది అని చెప్పి. అదే విషయం ఇప్పుడు సూత గోస్వామిచే ధృవీకరించింది అనమాట. భౌతిక జగత్తులో గమ్యము లేకుండా పరిభ్రమించేవారు సుఖదేవ్ గోస్వామి పలికిన అమృత వాకులను వింటే నిక్కముగా సరి అయిన నిర్ణయానికి వస్తారు. దేవుడు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పే వాళ్ళందరూ కూడా సుఖదేవ్ గోస్వామి చెప్పిన మాట అంటే శ్రవణము, భాగవతము, శ్రీమద్ భాగవతము, భగవద్గీతలు శ్రవణం చేయడం వల్ల ముక్తి పొందుతాడు, మోక్షం వస్తుంది అనే నిర్ణయాన్ని అన్నింటినీ కూడా వాళ్ళు ఒక నిక్కముగా ఒక నిర్ణయానికి అనేది వస్తారనమాట. అదేమిటంటే దేవదేవుణ్ణి భక్తియుత సేవ చేయడం ద్వారా మనిషి నిరంతరము సంసార మార్గాన చర్చించడం వల్ల కలిగే శ్రమను తొలగించుకోగలుగుతాడు. మనము సంసార సాగరాలతో ఈ బాధలన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు ఈ బాధలన్నిటి కూడా మనకు సులభంగా అనిపిస్తుంది అనమాట. అంటే మనకి కృష్ణ చైతన్యంలో ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉంటాయి. వాటన్నిటినీ మనం ఫేస్ చేసే ధైర్యం మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇస్తాడనమాట. దేనికి చలించపోకుండా ఉండే ధైర్యాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదిస్తాడనమాట. మనం శరణు పొందుతాం కాబట్టి అన్నిటికీ ఆయన మనకు సొల్యూషన్ ఇస్తాడు, మనకి ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. మనకి ఏది మంచి ఏది చెడో చూసి శ్రీకృష్ణ భగవానుడు మనకి ప్రసాదిస్తాడనమాట.
ఎప్పుడైతే మనం భగవత్ సేవలో ఉంటామో అప్పుడు మనకి సంసార మార్గం వలన చలించిన వీళ్ళందరికీ కూడా శ్రమ తొలగిపోతుందన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే విష్ణు భగవానుని ప్రేమయుత సేవలో స్థిరస్థితుడనే వ్యక్తి సంసార ప్రయాణం నుండి నిక్కముగా ఊరటను పొందుతాడనమాట. ఈ సంసార ప్రాబ్లమ్స్ అన్నిటి నుండా కూడా వాళ్ళకి ఊరట అనేది దొరుకుతుందన్నమాట. దీనికి పద్ధతి చాలా సులభం. మనం ఎలా మరి వీటన్నిటి నుంచి ఊరట పొందడము అని అనుకుంటే వీటన్నిటికీ చాలా సులభం అంట. అదేమిటంటే శ్రీమద్ భాగవతం రూపంలో సుఖదేవ్ గోస్వామి పలికిన తీయని పలుకులు మనిషి శ్రద్ధతో వినాలన్నమాట. ఈ సుఖదేవ్ గోస్వామి చెప్పిన ఈ లీలలన్నీ కూడా శ్రద్ధతో వినాలన్నమాట. ఏదో విని వదిలేసామా అని కాకుండా మనం తర్వాత కూడా మళ్ళీ తిరిగి స్మరణ చేసుకుంటూ ఏ విధంగా మనకి మన జీవితాల్లో అలవర పడుతుంది అనేది అలవర్చుకోవాలన్నమాట. అలాగే అప్పుడప్పుడు మనకి టైం దొరికినప్పుడు బుక్స్ తీసి మాతాజీ చెప్పిన పాయింట్స్ కానీ మనం శ్లోకాలు కానీ రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకు అవసరమైనప్పుడు అవి ఎక్కడ ఎలా ప్రయోగించుకోవాలి, కొన్ని మనకి భగవద్గీతలో చాలా మంచి మంచి శ్లోకాలు ఉంటాయి కదా, అవన్నీ మన జీవితంలో ఉపయోగపడతాయి అన్నమాట. శ్రద్ధతో విని భక్తియుత సేవలో ముందుకు వెళ్తూ శ్రీకృష్ణ భగవాని చెంతకు భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలన్నమాట. తుదకు తేలిన మరొక విషయం ఏమిటంటే దేవతలనెన్నడూను బ్రహ్మరుద్రులనైనా సరే విష్ణువుతో సమానంగా భావించకూడదనమాట. దేవతలందరూ కూడా విష్ణు భగవాను నియంత్రణలో ఉంటారు. వాళ్ళందరూ కూడా విష్ణు భగవాను సేవకులలాగే మనం అనుకోవాలంట, సమానంగా చూడకూడదంట. ఈ విధంగా ఎవరైనా చేస్తే పద్మ పురాణం అనుసరించి వెంటనే పాషాండులుగా అంటే నాస్తికులుగా జమ కట్టబడతారంట. అలా ఎవరైనా సమానంగా చూస్తే నాస్తికులుగా జమ కట్టబడతారని చెప్పారనమాట. పద్మ పురాణంలో ఇది చెప్పబడింది. కేవలము దేవదేవుడైన విష్ణువునే ఆరాధ్యుడని హరే కృష్ణ మహామంత్రము లేదా అటువంటి ఏదైనా విష్ణు మంత్రాన్ని సర్వదా జపించదగిన హరివంశమే వేద వాగ్నయనంలో చెప్పబడిందనమాట. విష్ణు భగవానుడు ఒక్కడే ఆరాధ్యుడని అతన్ని మనం ఆరాధించుకోవాలని, హరే కృష్ణ మహామంత్రం మనకి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మనం జపించుకోవడము, లేదా విష్ణువుకు సంబంధించిన ఇంకేదైనా మంత్రాలు మాత్రమే మనం సర్వదా జపించగలగాలన్నమాట. అని ఇలా జపించాలి అని ఎక్కడ చెప్పారంటే హరివంశం అనే వేద వాగ్నాయనంలో చెప్పబడింది అనమాట. శివుడు తాను ఇద్దరము భగవంతునిచే చేతనే వివిధ సామర్థ్యాలతో అతని నిర్దేశంలో కార్యక్రమంలో నియమక్తులమైనామని బ్రహ్మదేవుడే భగవత్ మండలి ద్వితీయ స్కందంలో పలికాడనమాట. శివుడు కూడా బ్రహ్మ కూడా మేము విష్ణువు భగవాను నియమకులమని ద్వితీయ స్కందంలో పలికాడనమాట. కేవలము శ్రీకృష్ణుడే ఈశ్వరుడని, అన్యజీవులందరూ కేవలం కృష్ణ సేవకులని శ్రీ చైతన్య చరిత్రామృతంలో కూడా చెప్పబడింది అనమాట. శ్రీకృష్ణుడే దేవుడు అని చెప్పి, ఈశ్వరుడు అని చెప్పి, మిగతా అన్ని జీవులు కూడా కృష్ణ సేవకులు అని చెప్పేసి శ్రీ చైతన్య చరితామృతంలో కూడా చెప్పబడింది అనమాట. కృష్ణుని కన్నను ఉన్నతమైన సత్యము వేరొకటి లేదని భగవద్గీత యందు ధృవపడిందంట. శ్రీకృష్ణుడే ఉన్నతమైన సత్యము, అతడే దేవాది దేవుడు అని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. సుఖదేవ్ గోస్వామి కూడా అన్ని విష్ణుతత్వములో శ్రీకృష్ణుడు 100% దేవదేవుడి విషయం వైపు దృష్టిని ఆకర్షించడానికి అతడు ధరాతులంపై ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వివరించాడనమాట. అయితే ఒక సంఘటన వివరించాడు. దేవదేవుడే శ్రీకృష్ణుడు అంటే దేవదేవుడు అని, శ్రీకృష్ణుడే చాలా శక్తివంతమైన దేవుడు అని చెప్పడానికి సుఖదేవ్ గోస్వామి ఒక సంఘటన అనేది వివరించాడనమాట. అదేం సంఘటన మనం ఇప్పుడు చూద్దాం. ఒకసారి ద్వారకాలో ఒక బ్రాహ్మణ పత్నికి పుత్రుడు జన్మిస్తాడనమాట. ద్వారకాలో ఒక బ్రాహ్మణ పత్నికి ఒక పుత్రుడు అనేది జన్మిస్తాడంట. కానీ ఆయన ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు అతడు శిశువు పుట్టగానే నేలను తాకానే ఆ బాబు మరణిస్తాడనమాట. బ్రాహ్మణుడు శిశుంక భారాన్ని తీసుకొని నేరుగా రాజప్రసాదానికి వెళ్ళాడనమాట. ఆ చనిపోయిన బాబు ఉంటాడు కదా, అతన్ని తీసుకొని నేరుగా ఆయన ఎక్కడికి వెళ్తాడంటే రాజప్రసాదానికి వెళ్తాడనమాట. తల్లిదండ్రుల ఎదుటనే శిశువు యొక్క అకాల మరణానికి బ్రాహ్మణుడు మిక్కిలి కరవడపడ్డాడనమాట. పుట్టగానే మరణించాడని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతాడనమాట. బాధపడి అది రాజభవనానికి తీసుకెళ్తాడనమాట. పూర్వము బాధ్యయుత రాజులు ఉన్నంత వరకు అంటే ద్వాపర యుగం వరకు, శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు తల్లిదండ్రుల సన్నిధిలో శిశువు యొక్క అకాల మరణానికి రాజులే బాధ్యతగా చేపట్టేవారండి. అంటే పూర్వం ఏంటంటే తల్లిదండ్రులు ఎందుట బాబు కనుక అంటే శిశువులు కనుక మరణిస్తే దాన్ని పూర్తి బాధ్యత
రాజులదే అయి ఉండేదన్నమాట. అది ద్వాపర యుగం వరకు, అంటే కృష్ణుడు ఉన్నంత వరకు ఆ బాధ్యత అనేది చేపట్టేవారనమాట. అదే విధంగా అటువంటి బాధ్యత శ్రీరామచంద్రుని కాలంలో కూడా ఉండేదన్నమాట. అంటే రాజ్యంలో ఏది జరిగినా కూడా రాజు దాన్ని భారం అనేది మోస్తాడనమాట. ఇది ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు, శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు కూడా జరిగేదన్నమాట. శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలో వివరించబడినట్టు పౌరులు సౌకర్యాలకు రాజులు ఎంతగా బాధ్యతుడంటే అతడే అధిక శీతోష్టములు కలగకుండా చూడవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే రాజులు రాజ్యంలో ఉన్న పౌరులందరికీ కూడా ఎలాంటి కష్టము రాకుండా వాళ్ళే బాధ్యత వహించేవారనమాట. తన పుత్రుని మరణానికి తాను దోషమేది లేదని తలచిన బ్రాహ్మణుడు వెంటనే చేతుల్లో మృత శిశువును తీసుకొని ప్రసాద ద్వారము చెంతకు వెళ్లి రాజును నిందించసాగాడనమాట. అయితే ఆ కాలంలో అలా ఉండేది. ఏంటంటే ఏది జరిగినా రాజులే బాధ్యత అనమాట. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రాజు దగ్గరనే పరిష్కారం దొరకాలి, రాజే దానికి పరిష్కారం చూపించాలి అని చెప్పేసి ఉండేదన్నమాట. అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు, అలా పుట్టగానే శిశువు మరణించినందుకు ఆ బ్రాహ్మణుడి దోషం ఏమీ లేదని తలచి దీనికి రాజ్య బాధ్యత వహించాలని చెప్పి అనుకొని ద్వారం వరకు వెళ్తాడనమాట. అలా వెళ్ళేసి రాజుని నిందిస్తాడనమాట. అక్కడ ప్రస్తుతానికి రాజు ఉగ్రసేనుడు అనమాట. అతను ఉగ్రసేనుడు బ్రాహ్మణ ద్వేషి అని బ్రాహ్మణుడు నిందించాడనమాట. ఉగ్రసేనుడిని అతను కోపంలో ఉన్నాడు కదా బ్రాహ్మణుడు, శిశువు మరణించాడని చెప్పి కోపంలో ఆ ఉగ్రసేనుని ఇలా కొన్ని మాటలు అనేది దూషిస్తాడనమాట. బ్రాహ్మణ ద్వేషి అని బ్రాహ్మణుడు నిందించాడనమాట. బ్రాహ్మణ ద్వేషి అని అంటే బ్రాహ్మణుల పట్ల ద్వేషం, వేదాలను యోగ్యుడైన బ్రాహ్మణుడి లేదా బ్రాహ్మణుల కులమును ద్వేషించేవాడు బ్రాహ్మణ ద్వేషి అని పిలువబడతాడు. రాజు కూడా ఇక్కడ బ్రాహ్మద్వేషుడని నిందింపబడ్డాడనమాట. అలా ఉగ్రసేనుని కూడా ఈ బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే బ్రాహ్మద్వేషి అని చెప్పి పిలుస్తున్నాడనమాట. అతడు శరాది కపట బుద్ధి కలవాడని కూడా నిందింపబడ్డాడనమాట. అతను కోపంలో ఉన్నాడు కదా, రాజు దగ్గరికి వెళ్ళి నిందిస్తున్నాడు. ఏమని, నువ్వు బ్రాహ్మణ ద్వేషి, నువ్వు కపట బుద్ధి కలవాడువని, దేశాధినేత పౌరుల సౌకర్యాలను చూసేంత బుద్ధిమంతుడై ఉండాలి. అంటే అతను ఏం చెప్తున్నాడు, రాజులు ఎలా ఉండాలంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేటట్టు ఉండాలి, కానీ నీకు బుద్ధి లేదు. కానీ బ్రాహ్మణుని ఉద్దేశమును అనుసరించి రాజు రాజసింహాన్ని అధిష్ఠించినప్పటికీ ఏమాత్రము బుద్ధిమంతుడు కాడు, నువ్వు ఏమాత్రము బుద్ధిమంతుడు కావు, ప్రజల బాగోగాలు చూసుకోలేదని చెప్పి ఉగ్రసేనుని నిందిస్తున్నాడు అనమాట బ్రాహ్మణుడు. అందుకే బ్రాహ్మణుడు అతని లుబ్ధుడా అంటే లోబి అని కూడా సంబోధించాడు అనమాట. అలా కూడా పిలిచాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే లోబి, స్వార్థపరుడైన వ్యక్తి రాజు లేదా దేశానేత కాకూడదు. అంటే నీలాంటి లోబిగా ఉన్నవాళ్ళు లేదా అత్యాస ఉన్నవాళ్ళు ఇలా రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు అవ్వకూడదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు అనమాట. కానీ భౌతిక భోగానురక్తుడైనప్పుడు అధినేత స్వార్థపరుడు కావడం సహజమే. అంటే భౌతికంగా అన్ని పరిపాలిస్తున్నప్పుడు కొన్ని సార్లు కొన్ని సార్లు ఏమవుతుందంటే అధినేతలు కూడా కొన్ని సార్లు స్వార్థపరంగా వహిస్తుంటారనమాట. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని పొలిటికల్ పార్టీస్ లో వాళ్ళ స్వార్థం కొన్ని సార్లు చూసుకున్నట్టు అవుతుంది కదా. అది ఇక్కడ చెప్తున్నారనమాట. దేశం స్వార్థకడం సహజమే. అంటే ఒక రాజు స్టేజ్ అంటే రాజు అనే ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక పొలిటికల్ గా అని ఇక్కడ మనకి జనరల్ గా చెప్తున్నారనమాట. అందుకే విషయాత్మన అని మరొక పదము ప్రయోగించబడిందంట. రాజును క్షత్రబంధువు అని కూడా బ్రాహ్మణుడు నిందించాడు. క్షత్రియ కులములో జన్మించినప్పటికీ క్షత్రియ గుణములు లోపించినవా అని అది అన్వయిస్తుంది. అంటే నువ్వు క్షత్రియ కులంలో ఉన్నప్పటికీ కూడా నీకు క్షత్రియ గుణాలు లేవని కూడా ఉగ్రసేనుని బ్రాహ్మణుడు నిందించాడనమాట. ఎందుకు నిందించాడంటే అతని శిశువు పుట్టగానే మరణించాడు. ఆ కోపంతో రాజే దానికి బాధ్యత వహించాలని చెప్పి ద్వారకాకు వచ్చి రాజుని అలా నిందిస్తున్నాడు అనమాట. రాజు బ్రాహ్మణతత్వాన్ని పరీక్షించాలి, పౌరుల సంక్షేమ పట్ల అప్రమత్తుడై ఉండాలి, భోగానురక్తి కారణంగా లోబి కాకూడదు. అంటే అతను చెప్తున్నాడు రాజు అంటే ఈ పౌరులను సంక్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలి, అంతేకాని రాజసింహాసనంపై ఉండి నువ్వు లోబిగా అంటే లోబి అత్యాస చూపకూడదు అని చెప్పి బ్రాహ్మణుడు అంటున్నాడు అనమాట. యోగ్యతలు లేకుండానే తనను క్షత్రియునిగా చెప్పుకునేవాడు క్షత్రియుడు గాక క్షత్రబంధు అని పిలువబడతాడనమాట. అదే విధంగా బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణ యోగ్యతలు లేకపోతే మనిషి బ్రహ్మ బంధువు లేదా ద్విజ బంధువు అవుతాడనమాట. అంటే
బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ కూడా అతనికి బ్రాహ్మణ యోగ్యతలు లేకపోతే అతన్ని బ్రహ్మ బంధువు లేదా ద్విజ బంధువు అని పిలువబడతాడు అనమాట. ఎవ్వడును జన్మచే బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని కాజాలడు. పుట్టగానే వాళ్ళు బ్రాహ్మణుడు లేదా క్షత్రియులని పుట్టరు కదా. వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న అలవాట్లు, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు బ్రాహ్మణుల క్షత్రియుల అనేది నిర్ణయించబడతారు. ఆ పదమునకు మనిషి యోగ్యతను పొందవలసి ఉంటుంది. నువ్వు బ్రాహ్మణుడువా క్షత్రియువా అనేది ఆ మాట మనం పొందాలి అంటే యోగ్యత అంటే మనం ఏం చేస్తున్నాం అనే యోగ్యత అనేది పొందవలసి ఉంటుంది. అప్పుడే అతడు బ్రాహ్మణుడు లేదా క్షత్రుడు అని చెప్పబడతాడు. మనం పెరిగి పెద్ద అయిన తర్వాత మనం అలవరుచుకున్న ధర్మాన్ని, మనం నేర్చుకున్న పనులను బట్టి బ్రాహ్మణుడా క్షత్రియుడా అనేది తెలుస్తుందన్నమాట. ఈ విధంగా బ్రాహ్మణుడు రాజు యొక్క యోగ్యతల కారణంగానే తన పుత్రుడు మరణించాలని నిందోపరణ చేశాడు. రాజే కారణం, రాజు అసలు లోభి అని చెప్పి, బ్రాహ్మణ ద్వేషి అని చెప్పి, అతను క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ అతనికి క్షత్రియ గుణాలు లేవని చెప్పి, అతనికి రాజు అయ్యే యోగ్యతలు లేవు, అతని కారణంగానే పుత్రుడు మరణించాడని చెప్పి బ్రాహ్మణుడు అనేది రాజుని నిందిస్తాడనమాట. శిశువు మరణము అత్యంత అసహజమని భావించిన వాడే బ్రాహ్మణుడు రాజునే దానిని బాధ్యతను చేశాడు. రాజు బాధ్యతారహితుడైతే రాజు చేతనే పోషింపబడే బ్రాహ్మణ మంత్రివర్గము అతని పదవి వీర్యచ్యుతిని చేయడం వైదిక ఇతిహాసాల్లో మనకు కనిపిస్తుంది. వీటన్నిటిని బట్టి చూస్తే వైదిక నాగరికతలో రాజు పదవి అత్యంత బాధ్యతమైనట్లుగా గోచరిస్తుంది. అంటే బ్రాహ్మణుడు తన శిశువు మరణించినప్పటికీ రాజునే దూషించాడు కాబట్టి వైదిక ఇతిహాసాల్లో ఏమని చెప్తున్నారంటే రాజు యొక్క పదవి చాలా బాధ్యతమైన అనమాట, చాలా గొప్ప పదవి. రాజులాగా ఉండాలి అంటే చాలా గొప్ప బాధ్యత అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడనమాట. బ్రాహ్మణుడు ఇంకేమన్నాడో మనం చూద్దాం. కేవలము ద్వేషమే కార్యమైనట్టి రాజును ఎవ్వరూ అర్పింపకూడదు. అంటే ద్వేషముతో ఉన్న రాజుని మనము ఎంచుకోకూడదు. అటువంటి రాజు అడవిలో వేటాడుతూ జంతువులను చంపడములోనూ నేర కార్యాలను పౌరులను వధించడంలో తన కాలాన్ని గడిపివేస్తాడనమాట. అలా రాజు మనం ఎన్నుకున్నట్లయితే అడవిలోని జంతువులను చంపడమో లేదా వేరే రాజ్యాలపైన దండెత్తడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆత్మ నిగ్రహం లేనివాడే అతడు దుశీలుడై ఉంటాడు. అటువంటి రాజును పూజిస్తే ఆదరిస్తే ప్రజలు ఎన్నడూను సుఖపడరు. అలాంటి లోబి అయిన రాజుని పూజిస్తే ప్రజలు ఎప్పుడూ కూడా సుఖపడరని చెప్తున్నారనమాట. వారు సర్వదా దారిద్రులగును చింతాపూర్ణులగును దుఃఖములోనూ ఉండిపోతారనమాట. సరైన రాజుని ఎంచుకోకపోతే వాళ్ళు ఏమంటారు, రాజ్యం అంతా కూడా పాడైపోతుంది. రాజ్యం అంతా కూడా దుఃఖంతో దారిద్రంతో చింతపూర్ణులుగా ఉంటారనమాట. వారు ఎల్లప్పటికీ దుఃఖుబాగలే అవుతారనమాట. రాజు పరిపాలించే విధం పైనే వీళ్ళు ఉంటారు కదా. రాజు సకల సౌకర్యాలు ఇచ్చి వాళ్ళన్నిటికీ మంచిగా చూసుకుంటే బాగానే ఉంటారు. కానీ రాజు ఎప్పుడైతే లోబి అయ్యి పట్టించుకోకుండా ఉంటాడో ఎప్పటికీ కూడా దుఃఖితులు అవుతారనమాట. నవీన రాజకీయాల్లో రాజపదవి తుడిచిపెట్టబడింది. ఇక దేశాధినేత ప్రజల సౌకర్యాలు బాధ్యుడు చేయబడడు. కలియుగంలో దేశాధినేత ఏదో ఒక విధంగా ఓట్లు పొంది మహోన్నతమైన పదవికి ఎన్నుకోబడతాడు. కానీ పౌరుల స్థితి మాత్రం చింత, కేశము, ఈ దుఃఖము, అసంతృప్తిను నిండి సాగుతుంది. అంటే వాళ్ళు కంపేర్ చేసి చెప్తున్నారనమాట. ఇప్పుడు కూడా మనకి భౌతిక జగత్తుల్లో కూడా మనకి ఉంటారు కదా, ఓట్లు పొందేంత వరకు కూడా మంచిగా మాట్లాడి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటాం, తర్వాత మర్చిపోతారు. అలా రాజుని ఎంచుకుంటారు, రాజు అతని కార్యకలాపాల్లో బాగానే ఉంటారు. కానీ అతను ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రజలందరూ కూడా చింత, క్లేశము, దుఃఖము, అసంతృప్తితో కొనసాగుతుందంట. అదే విధంగా బ్రాహ్మణుడు అక్కడ బాధపడుతున్నారు, నిన్ను ఎన్నుకున్నాము, ఇన్నిలాంటి కేవలము ద్వేషపూర్వకమైన వాళ్ళని ఎన్నుకోవడం వల్ల రాజ్యం ఎప్పుడు కూడా దుఃఖంలోనే ఉంటుందని చెప్పి ఉగ్రసేనుని బ్రాహ్మణుడు నిందిస్తున్నాడు అనమాట. బ్రాహ్మణుని రెండవ సంతానం కూడా పుట్టగానే మరణించిందంట. అలా ఫస్ట్ అలా పుట్టి మరణించాడు, రాజు దగ్గరకు వచ్చి దూషించాడు. తర్వాత రెండో శిశువు కూడా పుట్టి మరణించాడు. మూడవ సంతానంతో కూడా అదే జరిగిందనమాట. అతని 9 మంది పిల్లలు అదే రకంగా పురిటిలోనే మరణించారంట. అలా ఒకరు కాస్త 9 మంది కూడా పురిటిలోనే మరణించారనమాట. ప్రతిసారి బ్రాహ్మణుడు ప్రసాద ద్వారము వచ్చి రాజుని నిందించాడు అనమాట. అలా 9 సార్లు అతనికి శిశువులు పుట్టి మరణించినప్పుడు 9 సార్లు కూడా అతను ద్వారకాకి వచ్చి ప్రసాద ద్వారం దగ్గరికి వచ్చి రాజుని నిందించడం వెళ్ళడం అనేది జరిగిందనమాట. అతడు 9వ సారి రాజుని నిందించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని చెంత అర్జునుని ఉండడం తటస్థించింది. అతను అలా 9వ సారి కూడా రాజుని నిందించడానికి వచ్చినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడితో అర్జునుడు కూడా ఉన్నాడనమాట.
అయితే అర్జునుడు అక్కడ ఏం చెప్తాడంటే, అర్జునుడు చూస్తాడనమాట ఇదంతా, ఇలా ఎందుకు రాజుని నువ్వు ఇలా అంటున్నావని చెప్పి చూసి ఆ బ్రాహ్మణుడితో అర్జునుడు వెళ్ళి మాట్లాడతాడనమాట. అర్జునుడు ఏమని మాట్లాడతాడంటే, ఓ బ్రాహ్మణ ఓ బ్రాహ్మణ, నీ దేశ ప్రజలను రక్షించడానికి తగిన క్షత్రియులు లేరని నువ్వు ఎందుకు పలుకుతున్నావు? నువ్వు ఎందుకు ఇంత చింతిస్తున్నావు? నీ దేశంలో ప్రజలని కాపాడడానికి క్షత్రియులు లేరని చెప్పి ధనుర్బాణాలు ధరించి కనీసము రక్షిస్తున్నట్లు నటించే క్షత్రియ ధనముడైనా లేడా? ఏదో నటించడానికి ఉన్నట్టు ఇంతమంది క్షత్రియులు కూడా నీకు కనిపించట్లేదా? ఈ దేశంలో క్షత్రియులందరూ బ్రాహ్మణితో కలిసి యజ్ఞాలు చేయడంలోనే నెలకొన్నారని తప్ప పౌరుషం లేకుండా పోయారని నీవు తలుస్తున్నావా? క్షత్రియులందరూ కూడా బ్రాహ్మణులతో కలిసి యజ్ఞాలు చేస్తున్నారు, వాళ్ళకి పౌరుషం లేదని నువ్వు తలుస్తున్నావా అని చెప్పి అంటాడనమాట. రక్షించడంలో పౌరుషాన్ని చూపాలని ఈ విధంగా అర్జునుడు చూపించాడంట. అర్జునుడు తన పౌరుషాన్ని చూపెట్టాలని చెప్పి బ్రాహ్మణుతో అలా పలుకుతాడనమాట. ఆధ్యాత్మిక కలాపాలలో నెలకొనే బ్రాహ్మణులు శారీరక యత్నము అవసరమయ్యే ఏ కార్యాలు చెయ్యరు కనుక వారిని క్షత్రియులే కాపాడాలన్నమాట. బ్రాహ్మణులు వేదాలు చదివి యజ్ఞాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు శారీరక యత్నము అవసరమయ్యే అంటే స్ట్రెంత్ అవసరమయ్యే పనులు చెయ్యరనమాట. వాటిని కాపాడే బాధ్యత క్షత్రులకే ఉంటుందన్నమాట. అప్పుడు బ్రాహ్మణులు తమ ఉన్నత ధర్మ పాలనలో కలత చెందక ఉంటారనమాట. అప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు చేసే ధర్మాల పట్ల కలత చెందరనమాట. అర్జునుడు ఇంకను పలుకసాగాడనమాట. బ్రాహ్మణులు తమ భార్య పిల్లల నుండి అవాంఛిత వినియోగాన్ని అనుభవిస్తున్నప్పుడు రాజులు వారిని రక్షించలేకపోతే ఆ రాజులు కేవలం రంగస్థల నటులు మాత్రమే అవుతారు. రంగస్థలము మీద ఒక నటుడు రాజు పాత్ర నటించిన అట్టి రాజవేషధారి నుండి ఎవ్వరు లాభాన్ని పొందలేరు. అదే విధంగా రాజు లేదా దేశాధినేత సాంఘిక వ్యవస్థకు శిరము వంటి వారికి రక్షణము ఇవ్వలేకపోతే కేవలము మోసకారిగా భావించబడతాడనమాట. ఒకసారి ఒక రాజు ఎన్నుకున్నాక ఆ రాజు దేశ ప్రజలని కంపల్సరీ కాపాడాల్సి ఉంటుందన్నమాట. అతను అలా కాపాడకపోతే రంగస్థలంలో అతను ఒక నటుడుగానే మిగిలిపోతాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా భౌతిక జగత్తులో కూడా దేశాధినేతలు కేవలము అంటే వాళ్ళ జీవన కొరకమే సంపాదించుకోకుండా అంటే మేము ఈ పదవిలో ఉన్నాము, మేము సంపాదించుకుంటాం అని కాకుండా ప్రజలను ఎలా కాపాడాలి, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయని కూడా తెలుసుకోవాలన్నమాట. ఉన్నత పదవులను ఆక్రమించి ఉంటారనమాట. సంపాదించుకోవడానికి భౌతిక జగత్తులో కూడా పదవులను ఆక్రమించుకుంటారు, కానీ ప్రజలకు ఎలాంటి అవసరాలు అనేది కొన్నిసార్లు తీర్చకపోవడం అనేది కనిపిస్తుంది అనమాట. ప్రభు నీ సంతానాన్ని రక్షిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అర్జునుడు చెప్తాడనమాట, నేను వీళ్ళు కాపాడలేదు కదా, నేను కాపాడుతాను మీ సంతానాన్ని. ఒకవేళ నేను ఆ విధంగా చేయలేకపోతే అగ్నిలో ప్రవేశించి నా పాప కింకలను ప్రలక్షణం చేసుకుంటాను. నేను ఒకవేళ కాపాడలేకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని చెప్పి అర్జునుడు చెప్తాడనమాట బ్రాహ్మణుడికి. అర్జునుడు ఈ రీతిగా పలుకగా వినిన బ్రాహ్మణుడు సమాధానం పలుకుతూ, అర్జునుడు అలా చెప్పేసరికి బ్రాహ్మణుడు విని ఏమంటాడంటే, నువ్వు కాపాడుతావా? ఇక్కడ ఉగ్రసేనుడితో పాటు కృష్ణుడు, బలరాముడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్న వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నా పుత్రుడిని కాపాడలేదు, నువ్వు కాపాడుతావా అని చెప్పి అంటారనమాట అని అన్నాడు. భగవంతునికి అసాధ్యమైన కార్యాన్ని అర్జునుడు ఏమాత్రం చేయలేడని బ్రాహ్మణుడు నేరుగా సూచించాడనమాట. కృష్ణ భగవానుడే దేవాది దేవుడే ఇక్కడ ఉన్నాడు, అతనే కాపాడలేకపోయాడు, నువ్వు ఏ విధంగా కాపాడగలవు అని చెప్పేసి అర్జున్ని అంటారనమాట. అర్జునుడు తన శక్తికి మించిన దానిని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు అతడు భావిస్తాడనమాట. అతను భావిస్తాడు అతని శక్తికి మించిన శపథాన్ని చేశాడని చెప్పి. నీ ప్రతిజ్ఞ అనుభవ శూన్యుడైన బాలుని ప్రతిజ్ఞ వలె ఉన్నట్లు నేను భావిస్తున్నాను. ఏదో చిన్న బాలుడు చేసిన ప్రతిజ్ఞ లాగా అనిపిస్తుంది నువ్వు చెప్తుంటే అని చెప్పి బ్రాహ్మణుడు అంటాడనమాట. కనుక నేను నీ ప్రతిజ్ఞను నమ్మజాలను అని బ్రాహ్మణుడు అంటాడు. నువ్వు చేసే ప్రతిజ్ఞను నేను నమ్మను, ఎందుకంటే దేవాది దేవుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇంతమంది గొప్ప వీరులే నా పుత్రుని కాపాడలేకపోయారు, నువ్వు ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నావు, నీ శక్తికి మించి నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి బ్రాహ్మణుడు అంటాడనమాట. బ్రాహ్మణుడిని క్షత్రియులపై పూర్తి విశ్వాసం పోయిందనమాట. అలా తను 9 సంతానాలు పోగొట్టుకున్నందుకు బ్రాహ్మణుడికి అతని క్షత్రియుల పట్ల పూర్తి నమ్మకం అనేది పోయిందనమాట. అప్పుడు అర్జునుడు అర్థమైందనమాట. అందుకే అతనికి ధైర్యాన్ని కలిగించడానికి అతను తన మిత్రుడైన శ్రీకృష్ణుని కూడా విమర్శించి మాట్లాడాడు అనమాట.
అందరూ వింటున్నప్పుడు విశేషముగా కృష్ణుణ్ణి ఉపదేశిస్తూ అతడు ఈ విధంగా పలకసాగాడనమాట. ఏమని, ఓ బ్రాహ్మణ, నేను సంకర్షహనుడు గాని, కృష్ణుని గాని, కృష్ణపుత్రుల ప్రద్యుమ్నుడు గాని, అనిరుద్ధుని గాని కాదు. అంటే కావాలని కృష్ణుడు ఉన్నట్టు కృష్ణుడి దగ్గరికి మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, నేను బలరాముడు గాను, లేకపోతే శ్రీకృష్ణుని గాను, శ్రీకృష్ణుని పుత్రులు ప్రద్యుమ్న అనిరుద్ధులు గాను నేను వాళ్ళలాగా కాదు. నేను గాంధీవధారినైన అర్జునుడును అడవిలో వేటాడుతున్నప్పుడు నేను యుద్ధం చేసి శివుణ్ణే మెప్పించాను. అటువంటి నన్ను కించపరచవద్దు. నేను వీళ్ళలాగా కాను. నేను గాంధీవధారిని. నేను అడవిలో శివుడితోనే యుద్ధం చేసి శివుడిని మెప్పించాను. నన్ను కించపరచకు అని చెప్తాడనమాట. వేటగాని రూపంలో నా ముందుకు వచ్చిన శివునితో పోరాడి నేను అతని నా శౌర్యం ఆనందింపజేశాను. అప్పుడు అతడు నాకు పశుపాత అస్త్రాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. వేటగాడి రూపంలో శివుడు వచ్చినప్పుడు నేను యుద్ధం చేసి అతన్ని నేను మెప్పించాను. అందుకు గాను అతడు నాకు పశుపాత అస్త్రాన్ని ఇచ్చాడు. నా శౌర్యాన్ని శంకించకు అని చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఈ గంభీరమైన పలుకులు బ్రాహ్మణుడు కొంత ధైర్యాన్ని పొంది తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. అలా అర్జునుడు చెప్పగానే కొంత ధైర్యం వచ్చేసి బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోతామట. బ్రాహ్మణ పత్ని తిరిగి ప్రస్తుతి సమయానికి రాగానే మళ్ళీ ఎప్పుడైతే ఆమె డెలివరీ టైం ప్రస్తుత సమయానికి వస్తుందో అప్పుడు బ్రాహ్మణుడు ఆకృతితో పలుకుతాడనమాట. అర్జున, వెంటనే వచ్చి నా సంతానాన్ని కాపాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట అని అర్థించాడు. అది వినగానే అర్జునుడు పవిత్ర జలముతో ఆచమనము చేసి ధనుర్బాణ రక్షణ మంత్రోచ్చరణ చేశాడు. శివుడికి ఒసిగిన బాణాన్ని తీసుకొని అతడు బయలుదేరి ముందు శిశువుని అతని అనుగ్రహాన్ని స్మరించాడనమాట. అయితే అలా పిలవగానే అర్జునుడు ఏం చేస్తాడు, గంగాజలముతో ఆచమనము చేసి వెంటనే శివుణ్ణి తలుచుకొని ఆ శిశువుని కాపాడాలని చెప్పి బయలుదేరుతాడనమాట. ఈ రకంగా అర్జునుడు గాంధీవధారి అయి పలుకురు ఆయుధాలతో కూడి శృతి గ్రామం చెంతకు వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడైతే నివసిస్తాడో అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళనైతే వెళ్తాడు కానీ అక్కడ ఏం చేస్తాడంటే తన మిత్రుడైన కృష్ణుడిని స్మరించుకోవడం, దేవాది దేవుడైన కృష్ణుడిని స్మరించుకోవడం మర్చిపోతాడనమాట. శివుణ్ణి తలుస్తాడనమాట. శివుణ్ణి స్మరించుకొని వెళ్ళిపోతాడు. అర్జునుడు బ్రాహ్మణునికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవలసి ఉన్నందున అర్జునుడు ద్వారకాన్ని విడిచి వెళ్ళినట్లు కనిపిస్తుంది. బ్రాహ్మణ పత్నికి ప్రస్తుతి సమయం వచ్చి రాత్రి వేళ అతన్ని కబురు వచ్చిందనమాట. రాత్రి సమయంలో ఈ కబురు అనేది అర్జునునికి వచ్చిందనమాట. వెళ్ళేటప్పుడు అర్జునుడు శివుని స్మరించాడే గాని తన మిత్రుడైన కృష్ణుని గుర్తు చేసుకోలేదనమాట. కృష్ణుడు బ్రాహ్మణుని రక్షణ ఇవ్వలేకపోయాడు కనుక శివుని ఆశ్రయించడం ఉత్తమమని అతడు తలచాడు. కృష్ణుడు ఉన్నప్పుడే కృష్ణుడే కాపాడలేడు అతడి 9 మంది సంతానాలని. అందుకే కృష్ణుడిని తలుచుకోకుండా శివుణ్ణి తలచడం ఉత్తమం అని చెప్పేసి అనుకుంటాడనమాట. కామలోభాల కారణంగా బుద్ధి నశించి వ్యక్తి భగవంతుని మరిచి దేవతలను ఆశ్రయిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడింది అనమాట. అంటే మనకున్న ఏదో కొద్దిపాటి కోరికలకు కామలోభ కారణంగా మన బుద్ధి నశించి భగవంతుణ్ణి మరిచి మనం దేవీ దేవతలనే మనము ఆశ్రయిస్తామన్నమాట. అయినా అర్జునుడు సాధారణ జీవుడు కాడు, కానీ కృష్ణుడు బ్రాహ్మణుడు రక్షించలేకపోయాడని ఈ విషయంలో శివుని స్మరించడమే ఉత్తమని అతడు దేవాది దేవుని ఎడ స్నేహధోరణిలో భావించాడనమాట. కృష్ణుడు కాపాడలేకపోయాడు, శివుణ్ణి స్మరించుకొని వెళ్దామని చెప్పేసి అర్జునుడు కృష్ణునికి బదులుగా శివుణ్ణి ఆశ్రయించడము ఏమాత్రము జయప్రదము కాదనమాట. తరువాత నిరూపితమైంది. అంటే అతను కృష్ణుడిని గుర్తు చేసుకోకుండా వెళ్తాడు కదా, అలా గుర్తు చేసుకోకుండా వెళ్ళినందుకు ఏం జరిగిందో మనకి రాను ఈ అధ్యాయంలో తెలుస్తుంది అనమాట. అర్జునుడు మంత్రోచ్చరణ చేస్తూ పైకి కిందికి అన్ని వైపుల బాణ ప్రయోగం చేసి సూతి గృహాన్ని బాణాలతో కప్పివేశాడు. అప్పుడు బ్రాహ్మణ పత్రి మగ శిశువుకు ప్రసవించింది. ఆ శిశువు కాసేపు రోధించి తర్వాత అకస్మాత్తుగా ఆ బాలుడు అర్జుని బాణాలు ఆకాశంలో అంతర్గమయ్యాయి అనమాట. అయితే ఆమెకి ప్రసవ సమయానికి రాత్రి వేళ కబురు వస్తే అర్జునుడు ఆమెని కాపాడడానికి బాణాలు తీసుకొని శివుడిని స్మరించుకొని శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం మర్చిపోయి అక్కడికి వాళ్ళ గృహానికి వెళ్తాడనమాట. వెళ్ళేసి అతనికి బాణ ప్రయోగాలన్నీ ఆ ఇంటి చుట్టూ చేసి కాపాడదామని చెప్పి పైకి కిందకు చూస్తుంటాడనమాట. అలా బాణాలతో పాటు అప్పుడే పుట్టిన శిశువు కూడా మాయమైపోతాడనమాట. అయితే బ్రాహ్మణుని నివాసం కృష్ణ మందిరానికి దగ్గరలోనే ఉన్నట్లు గోచరిస్తుంది. బాహ్యానికి తన ప్రామాణికం విరుద్ధంగా జరుగుతున్న ఆ సంఘటన చూసిన కృష్ణుడు నవ్వుకున్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడా, ఇలా అన్ని మాయమైపోయి కదా, ఎక్కడ వెతుకుతున్నాడా అని చెప్పి నవ్వుకున్నాడు అనమాట. బ్రాహ్మణుని పుత్రుణ్ణి శివుడు ఇచ్చిన బాణముతో పాటు అన్ని బాణాలను అపహరించింది ఆ దేవాది దేవుడే. కృష్ణుడే ఆ బ్రాహ్మణుని బాణాలు
బ్రాహ్మణుడికి పుట్టిన పుత్రుడు శివుడు ఇచ్చిన ఆ అనుగ్రహాన్ని అన్నిటినీ కూడా మాయం చేస్తాడనమాట. అల్పబుద్ధి భ్రమ కారణంగా దేవతలను ఆశ్రయించిన వారిచే తాత్కాలికమైన వరాలతో సంతుష్టులవుతారు అన్నమాట. అంటే ఏదో తాత్కాలికంగా మనం కోరికలు కోరుకుంటాం, కానీ శ్రీకృష్ణ భగవాన్ని మనం కోరుకున్నట్లయితే మనకు శాశ్వతంగా ఉండే కోరికలే ఆయన మనకి నెరవేరుస్తారనమాట. అయితే అప్పుడు ఇలా శ్రీకృష్ణుడు ఇవన్నిటిని మాయం చేసేస్తాడు. అర్జునుడు ఇంకా వెతకడం అనేది మొదలు పెడతాడనమాట. అయితే బ్రాహ్మణుడికి కోపం వస్తుంది. నేను నిన్ను నమ్మి ఎంత మూర్ఖుడునో, నువ్వు కూడా నేను నిన్ను నమ్మాను, నువ్వు కాపాడుతావని చెప్పేసి, కానీ నమ్మడం నా బుద్ధి తక్కువ, నువ్వు నపుంసకుడవా అని చెప్పేసి మొదలు పెట్టాడనమాట. కేవలం నువ్వు మాటలు పలికేవాడివే, కానీ నేను అసలు నీ మాటలను నమ్మి నేను పిచ్చివాడిని అయిపోయాను. నిన్ను నమ్మి నా పుత్రుడిని కాపాడమని చెప్తే నా పుత్రుడితో పాటు బాణాలన్నీ కూడా మాయమైపోయాయి అని చెప్పేసి అంటాడనమాట. అయినా అసలు నేను ఎంత మూర్ఖుణ్ణి, ఈ ప్రద్యుమ్న, అనిరుద్ధు, కృష్ణ, బలరాముడు వీళ్ళందరూ కాపాడలేని నువ్వు వచ్చి కాపాడుతానగానే నేను ఎలా నమ్మాను అని చెప్పేసి అంటాడనమాట. అర్జునుడు చాలా బాధపడతాడనమాట. ఏమని, నేను చేసిన ప్రతిజ్ఞ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి. బ్రాహ్మణునిచే ఈ విధంగా నిందితుడైన అర్జునుడు వెంటనే యోగ విద్యతో శక్తిమంతుడైన బ్రహ్మబాలును వెతకడానికి బయలుదేరుతానమాట. అయితే అన్ని దగ్గరికి వెతకడం అనేది మొదలు పెడతాడనమాట. ఫస్ట్ అతను ఏం చేస్తాడు, యమలోకానికి వెళ్తాడనమాట. యమలోకానికి వెళ్ళి చూస్తాడనమాట అక్కడ ఏమైనా ఉన్నాడా అని. కానీ బాలుడు అక్కడ కనిపించడనమాట. వెంటనే అతడు ఇంద్రలోకానికి వెళ్తాడనమాట. అక్కడ కూడా బాలుడు కనపడాడనమాట. తర్వాత అగ్నిలోకానికి, తర్వాత నికృతి లోకానికి, పిదప చంద్రలోకానికి, తర్వాత అతడు వాయు లోక, మరణ లోకానికి వెళ్ళాడనమాట. ఈ లోకాలన్నీ తిరిగినా కానీ శిశువు కనిపించట్లేదు అనమాట. అతడు అలా కనిపించపోయేసరికి తిరిగి అర్జునుడు అన్ని లోకాలు తిరిగి మహాయోగులైన వెళ్ళలేనట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడనమాట. కృష్ణుని అనుగ్రహం వలన అర్జునికి శక్తులు ఉంటాయి కాబట్టి అన్ని లోకాలకు అతన్ని ప్రవేశించగలుగుతాడనమాట. అతడు స్వర్గలోకాలకు, అవయులున్నట్టి బ్రహ్మలోకాలకి వెళ్ళాడు. సమస్త లోకాలు వెతికినప్పటికీ బ్రాహ్మణ బాలుడు కనపడలేకపోయేసరికి అతడు బ్రాహ్మణునికి వాగ్దానం చేస్తాడు కదా, ఒకవేళ నీ పుత్రుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్తాడు కదా. అది గుర్తొచ్చేసి అగ్నిలో దూకబోతాడనమాట. అర్జునుడు తన సన్నిహిత మిత్రుడు కనుక శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అతన్ని ఆపుతాడనమాట. అలా ఒకవేళ అర్జునుడు అలా చేస్తే శ్రీకృష్ణుడికే కలంకం వస్తుంది కాబట్టి తన స్నేహితుడు నిరాశతో అగ్నిలో ప్రవేశిస్తే అది పరోక్షంగా తనకే కలంకాన్ని కలిస్తుందని శ్రీకృష్ణుడు సూచించి బాలుని కనుగొన్నట్టు నమ్మబలి శ్రీకృష్ణ భగవాను అతన్ని విరసించి మూర్ఖత్వంతో ఆత్మహత్య చేసుకోకు అని చెప్తాడనమాట. ఈ విధంగా బ్రాహ్మణుడు తన పుత్రుని కాపాడమని అర్జునికి చెప్తే అర్జును బాణాలు ప్రయోగించేసి బాణాలన్నిటినీ కూడా అక్కడ పెట్టిన తర్వాత శిశువుతో పాటు బాణాలన్నీ మాయమైపోతే అర్జును అన్ని లోకాలకు వెళ్ళి వెతికినా కనపడదు. చివరకు అతను ఆత్మహత్య చేసుకోవడానికి అగ్నిలో దూకపోతే కృష్ణుడు వచ్చి ఆపుతాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి మనం రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాము. నేను ఇప్పటికి స్టాప్ చేస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అడగొచ్చు. హరే కృష్ణ. అందరికీ థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు, అంటే ఫెస్టివల్ రోజు కూడా మీరు టైం తీసుకొని జాయిన్ అయినందుకు. హరిబోల్ మనీషా మాతాజీ, బాగా అర్థమైంది. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాతాజీని అడగండి. హరిబోల్ మాతాజీ, బాగా చెప్పారు. స్టోరీ కూడా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఎవరికేం ప్రశ్నలు లేకపోతే మనం ఎండింగ్ ప్రేయర్స్ చేసి ఎండ్ చేద్దామా? ఎస్ మాతాజీ, ఎవరి హ్యాండ్ రైస్ ఏం లేదు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరి హరి బోల్ మా. చాలా బాగా చెప్పావు. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి ప్రశ్నలు లేకపోతే ఎండింగ్ ప్రేయర్స్ చేయండి. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అందరికీ థ్యాంక్ యూ క్లాస్ జాయిన్ అయినందుకు. నా వాయిస్ ఎక్కడైనా కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే సారీ. నాకు కొంచెం కోల్డ్ కోఫ్ ఉంది. అయినా కానీ మాతాజీకి నేను ఈరోజు 2 days క్లాస్ చెప్తానని చెప్పాను కాబట్టి చెప్పాను.
కష్టపడి నేను ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్స్ డిస్టర్బెన్స్ చేస్తున్నాను. ఏం లేదు మాతాజీ, నీట్ గానే థ్యాంక్ యూ ఉండింది. ఫర్ దట్. అసలు ఏం థ్యాంక్ యూ. అందరికి మాతాజీ ప్రభుజీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మాతాజీ. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరి తరఫున. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడైనా అలా చాలా కష్టంగా ఉంటే నాకు చెప్పమ్మా మనీషా, నాకు హరే తెలియదు. కృష్ణ మాతాజీ. Anyway, లేదు మాతాజీ.